నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, రానున్న రోజుల్లో మగవారికి ఆడపిల్లలు దొరకడం చాలా కష్టం అని అంటూ ఉన్నారు. మళ్ళీ ఇప్పుడున్న సిచ్యువేషన్ని చూస్తుంటే కూడా ఎంత ఏజ్ వచ్చినా కూడా మగవారికి మ్యారేజెస్ అవ్వట్లేవు. మళ్ళీ జాతకంతో సంబంధం లేకుండా విశేషంగా ఏదైనా పరిహారాలు ఉంటాయా వీళ్ళకి? అమ్మ, మీరు అడిగినటువంటిది చాలామంది ఎదురు చూస్తున్నటువంటి చాలా శుభ సందర్భానుచితంగా మీరు అడిగారు. అంటే జాతకంతో సంబంధము ఉంటేనే వాళ్ళకి పెళ్ళిళ్ళు కావు. చాలామంది జాతకాలు చూపించుకున్నారు. ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి దోషాలు, అంటే ఒకరి జాతకంలో ముఖ్యంగా మగవారి జాతకం తీసుకుందాం. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఓన్లీ మగవారే కాబట్టి, మరి వివాహ వయసు ఇప్పుడున్న కాలమానంలో వారు చదువైపోయి ఉద్యోగం ఏర్పడి దాదాపు 25-26 సంవత్సరాల వరకు నార్మల్గా వారికి వివాహం అవ్వకపోయినా పెద్ద చింతించాల్సిన అవసరం లేదు. 27 తర్వాత 27వ సంవత్సరం తర్వాత మగపిల్లలకి వివాహం అవ్వట్లేదని బాధ ఉంటుందో లేదో వాళ్ళు బయట పెట్టుకోకపోయినా కన్న తల్లిదండ్రులకి లోపల మనోచింతిత భావం ఎక్కువైపోతూ ఉంటుంది. అంటే అటుపక్క వాళ్ళు ఇటుపక్క వాళ్ళు బంధువులు కాస్త ఇంకా మరి ఉద్యోగం చేస్తున్నాడు కదా, మరి లైఫ్లో సెట్ అయ్యాడు కదా, వివాహం చేస్తున్నారా, లేకపోతే జాతకంలో ఏదైనా దోషాలు ఉంటే గురువు గారికి చూపించండి, దాని పరంగా ఏదైనా ఉంటే చేస్తే తొందరగా పెళ్ళిళ్ళు అవుతాయి, ఇట్లా వాళ్ళు సలహా ఇస్తున్నట్టే ఉంటుంది. పాపం వాళ్ళు మంచిగా ఇచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది లోపల ఇబ్బంది పడుతూ వాళ్ళని అవతల వాళ్ళని పొడుస్తున్నట్టుగా కూడా ఇచ్చేవాళ్ళు. దానికి వీళ్ళు సమాధానం చెప్పుకోలేక మగపిల్లల్ని కన్నప్పుడు కన్న తల్లి తండ్రి పడేటటువంటి ఆనందం ఎంత గొప్పదో, వీరికి యుక్త వయసు వచ్చి మగపిల్లలకి వివాహము అనేటటువంటిది ఇప్పుడు సంకటంగా మారిపోయింది తల్లిదండ్రులకమ్మ. మగపిల్లలు బాధపడుతున్నా కూడా తల్లిదండ్రులకి ఈ బాధ చెబితే వాళ్ళు ఇంకా క్షోభింపబడతారని చెప్పి చెప్పుకోవట్లేదు. కానీ తల్లిదండ్రులు ఏం చేయాలి, ఎటుపోవాలో అర్థం కానటువంటి పరిస్థితి. జాతకాల్లో చూస్తే కంపల్సరీ వివాహ యోగం తప్పడానికి, కొంతమంది లేకపోవడానికి, కొంతమందికి ఆలస్యం జరగడానికి పునర్భూ దోషం అని ఒకటి ఉంటుంది. అట్లాగే కుజ దోషం అని ఒకటి ఉంటుంది. అంటే కుజుడు పలానా చంద్రుడి నుంచి లేకపోతే రవి నుంచి శుక్రుడి నుంచి లగ్నం నుంచి కొన్ని స్థానాల్లో ఉంటే కుజదోషం అనేది ఆపాదింపబడుతుంది. దానివల్ల కూడా వివాహాలు కావు తొందరగా ఓ పట్టాన. ముఖ్యంగా రాహుకేతువుల మధ్యలో లగ్నము చంద్రుడు మిగతా గ్రహాలన్నీ ఉన్నాయనుకోండి, దాంట్లో కాలసర్పయోగ దోషమని సర్పదోష ప్రభావంలో కూడా తొందరగా పెళ్ళిళ్ళు కావు. పెళ్ళిళ్ళే కాదు, అన్ని రకాల సమస్యలు ఉంటాయి వాళ్ళకి. అది సంతానం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, అన్ని సమస్యలే ముఖ్యంగా వివాహం మీద పడుతుంది. ఎందుకని కొంతమందికి జన్మలగ్నంలో రాహువు సప్తమంలో కేతువు, జన్మలగ్నంలో కేతువు సప్తమంలో రాహువు, లగ్నము సప్తమము ఈ రెండు కూడా నేను అవతల వ్యక్తి అంటే వివాహాన్ని చేసుకునేటటువంటి వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారనమాట. మరి ఈ రెండింటిని రాహుకేతువులు ఆక్యుపై చేస్తే సర్పదోష ప్రభావం అనేటటువంటిది వివాహానికి ముందుకు తీసుకువెళ్ళదు. కాబట్టి ఈ విధంగా ఒకటి. అట్లాగే ముఖ్యంగా వీళ్ళకి స్త్రీ దోషాలు లేకపోతే శుక్ర దోషాలు అని ఉంటాయి అమ్మ. అంటే మగవాళ్ళు కాబట్టి చెబుతున్నాను, వీరికి చంద్రుడు శుక్రుడు ఈ ఇద్దరూ కూడా శుభస్థానాల్లో ఉండాలి. శుక్రుడు ముఖ్యంగా ఉచ్చస్థానంలో లేకపోయినా శుభస్థానాల్లో ఉన్నా ఉండాలి. ఆయన వెళ్ళి నీచ స్థానంలోనో, శుక్రుడు వెళ్ళి కేతువుతోనో శనితోనో రాహుతోనో కలవటము, శుక్రశనులకి సంయోగం కలవటము, దీనివల్ల ఏంటంటే చాలా చాలా వివాహానికి ఆలస్యప్రాయం. ముఖ్యంగా వివాహం ద్వారా కుటుంబాన్ని వృద్ధి చేస్తూ సంతానాన్ని ఇచ్చే గురుడు కూడా వీరి జాతకంలో సరిగ్గా లేకపోయినా వివాహ వ్యవస్థలో వీరు ముందుకు వెళ్ళలేరు. అందుకని వివాహాలు జరగట్లేదు. సరే, ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో మనం గ్రహస్థితినే చూసుకోకూడదమ్మా. కాలమాన వ్యవస్థలో స్త్రీ యొక్క మనసుకి సంబంధించిన మార్పు, కాలంలో వచ్చినటువంటి ఎన్నో మార్పులు స్త్రీలని ముందుకు రానియట్లేదు వివాహ వ్యవస్థలో. వాళ్ళు ఏంటంటే ఓపెన్గా ఇంకా మేము కొంతకాలము చక్కగా మా ఉద్యోగ ధర్మాన్ని ఆచరించాలి, మేము ఇంకా ఉన్నతమైన చదువులు చదువుకోవాలి, అట్లాగే మాకు వివాహ వ్యవస్థ అప్పుడే అక్కర్లేదని కొంతమంది అనుకుంటున్నారు. దాన్ని దాటి అధిగమించిన వాళ్ళు లేదు, మేము ఒక 2-3 సంవత్సరాలు చక్కగా నేను అనుకున్నటువంటి అబ్బాయితో డేటింగ్ చేసి అప్పుడు వివాహం చేసుకుంటానని ఇంకొంచెం పాతాళంలోకి అడుగు పెట్టినటువంటి ఆలోచనలు అడుగు పెట్టినటువంటి స్త్రీలు కొంతమంది ఉన్నారు. ఇవన్నీ కూడా చాలా జరుగుతున్నాయమ్మా. వివాహ వ్యవస్థని పూర్తిగా గ్రహాలు కాదు, ఇప్పుడు స్త్రీలే అడ్డగిస్తున్నారు. అవతలవాడు కోటీశ్వరుడు కానీ, అవతలవాడు మంచి ఉద్యోగస్తుడు కానీ, అవతలవాడికి ఎన్ని ఆస్తులున్నా కార్లు ఉన్నా వాడి జాతకంలో సరే దోషాలు అనేది మాకు తెలిస్తే వాళ్ళకి తెలియదుగా. వీళ్ళు ఎందుకు ముందుకు రాలేదంటే ఫ్రీడమ్, స్వేచ్ఛ కావాలి, మాకు స్వాతంత్రం కావాలి, మాకున్న జీవితాన్ని మేము ఆస్వాదించాలి,
పెళ్లి చేసుకుంటే భర్త, అత్త, మామ మళ్ళీ వాళ్ళకి సేవలు చేయాలి. యాక్చువల్లీ ఆ సేవలు చేసేది కూడా కొన్ని సంవత్సరాల నుంచి పోయినాయి. ఆ వ్యవస్థ కూడా పోయింది. పూర్తిగా చిటికేస్తే మన దగ్గరికి అన్నీ వస్తున్నాయి కాబట్టి స్త్రీలకి ఇప్పుడు అది కూడా లేదు. పురుషులమ్మ చాలా సాత్వికంగా పెళ్లి చేసుకుంటే చాలు అనుకునే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. ఓకే. అవసరమైతే తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారంటే మేము దూరంగా ఉంటాము, అబ్బాయిని పెళ్లి చేసుకోమ్మా, మీ ఇద్దరు విడిగా ఉండండి, మీ ఇద్దరు ఆనందంగా ఉంటే చాలని కొడుకు కోసం చాలామంది కుటుంబ వ్యవస్థలో ఎన్నో మార్పులు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఫోన్ల ద్వారా నాకు వస్తూ ఉంటాయి కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. ఇంకా చెప్తే చాలా వెళ్తుందమ్మా. కాబట్టి వివాహానికి అత్యుత్తమమైనటువంటి కొన్ని రాసులు ఉన్నాయి ప్రజెంట్ ఇప్పుడు. ఎందుకని గురువు ఎప్పుడైతే గురువు కర్కాటక రాశిలో జూన్ 2వ తేదీన చాలా చాలా సొంత నక్షత్రంలో అత్యద్భుతంగా ప్రవేశిస్తున్నాడు. ఓకే. ఉచ్చస్థిత గురుగ్రహము స్వనక్షత్ర స్థితి చాలామంది రాసుల వారికి జాతకంలో ఎవరికైనా సరే గురుగ్రహ దోషం ఉన్నా కొన్ని దోషాలున్నా హరించేసేసి వివాహాన్ని ముందు కొన్ని రాసుల వాళ్ళకి ఏంటంటే అక్టోబర్ తర్వాత వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొంతమందికి నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరికి అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాతకంలో ఉన్న దోషాలని హరింపిస్తూ ముందు వివాహం అవ్వాలి అనుకునేటటువంటి పురుషులు ఎవరైతే మగవాళ్ళు ఉన్నారో, ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వారు తప్పకుండా ఈ యొక్క వీడియో ద్వారా తప్పకుండా మీ అబ్బాయి యొక్క వివాహం కోసం మేము ప్రత్యేకించి ఈ మకర రాశి ఉన్నారు కదమ్మా, మకర రాశి, అట్లాగే మీనరాశి, అట్లాగే మనకి మిథున రాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, వీరికి ప్లస్ కన్యా రాశి, ఈ రాశుల వారికి గురువు యొక్క ఆచ్ఛాదన బలం, గురువు యొక్క దృష్టి బలము, అట్లాగే గురువు చూస్తున్నటువంటి రాశుల బలం, ఓకే, ఈ యొక్క బలాల వలన చాలా అత్యద్భుతంగా ఈ రాశుల వారందరికీ వివాహం అనేటటువంటిది యోగ్యదాయకము. వివాహం జరగడానికి అక్టోబర్ ఎండింగ్ లోపల అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మగవారికి వివాహ యోగం కంపల్సరీ ఉంది. అయితే జన్మజాతకంలో ఇవన్నీ ఓకే తీసేసేయండి. ఆల్రెడీ చాలామంది లేదు గురువు గారు మేము అన్నీ చేయించేసాము, అన్ని కార్యక్రమాలు అయిపోయినాయండి, కుక్కీ వెళ్ళొచ్చాము, లేకపోతే శ్రీకాళహస్తిలో ఈ దోషాలకి చేయించాము, దానాలు ఇచ్చాము, ఇవన్నీ అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సరే ఇవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు అధిక జ్యేష్ఠ మాసంలో మనకి భగవంతుడు ఇచ్చిన వరంగా ప్రార్థించాలి. మనకి మే 15 నుంచి అధిక జ్యేష్ఠ మాసం, జూన్ 15 వరకు ఇది నడుస్తుంది. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో మనకి ఈ జూన్ 2వ తేదీన గురుడు ఎప్పుడైతే రాశి మార్పు జరుగుతుందో అది చాలా చాలా యోగ్యదాయకం. కాబట్టి ఆ రోజున విశేషంగా మంగళవారం అయిందమ్మా. కుజ దోషాలు ఉన్నటువంటి వారికి, కుజుడు వలన కలిగేటటువంటి, కేతు వలన కలిగే దోషాల వారికి మూలా నక్షత్రం అమ్మ ఆ రోజున. అంటే మూలా నక్షత్రము మంగళవారము కలిసినాయంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క అనుగ్రహం వీళ్ళకి కలుగుతుందని అర్థం. అందుకని ఆ రోజున మళ్ళీ గురుడు యొక్క రాశి ప్రభావం మారటం ఇవన్నీ ఆలోచించి నేను ఆ రోజున విశేషముగా హైదరాబాద్లోనే ఒక దేవాలయంలో నేను ప్రత్యేకించి పురుషుల కోసము, పెళ్లిగానటువంటి మగవారి కోసము ఎట్టి పరిస్థితుల్లో వీరికి వివాహం జరగాలనేటటువంటి ఒక శుభ సంకల్పంతో ఉదయం పూట ఒక సమయానికి సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటే వళ్ళీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడి వారికి కళ్యాణము అర్చన చేసి వెంటనే ఎవరైతే అందుబాటులో హైదరాబాద్కి దగ్గరలో ఉన్నారో, హైదరాబాద్లో ఉండి చక్కగా మేము కూడా వచ్చి కూర్చొని హోమం చేసుకుంటాం ప్రత్యేకించి స్పెషల్గా అనుకున్నారో వారు వచ్చి చేసుకోవచ్చు. దూరాల్లో ఉండి రాలేనటువంటి వాళ్ళకి వారి పేరు మీద మేము మళ్ళీ పెద్దది హోమగుండం, వాళ్ళందరికీ చిన్న హోమగుండాలతో ఎవరైతే వస్తారో వారు చేసుకోవచ్చమ్మా డైరెక్ట్గా. పెద్ద హోమగుండం దగ్గర బ్రాహ్మణులు కూర్చుంటారు. ఎవరైతే రానటువంటి వాళ్ళు ఉంటారో వచ్చిన వాళ్ళ యొక్క గోత్రనామాదులు, వారి యొక్క గోత్రనామాదులు, వారి యొక్క నక్షత్రాలు, రాసులు చెప్పి మంచి శుభ సంకల్పం ఒకటి ఉంటుంది, అది వారికి తెలియజేస్తూ హోమాన్ని కన్యా పాశుపత హోమము అంటే ఒక కన్యని వీరు పొందటానికి, సువధువుని పొందటానికి పరమేశ్వరుడికి ఈ కన్యా మంత్రం ఒకటి ఉంటుందమ్మా, వేద మంత్రము. ఆ మంత్రాన్ని పరమేశ్వరుడికి సంబంధించినటువంటి నమకము, చమకము వీటితో అనుసంధానం చేసి సంపుటీకరణం చేసి పాశుపతము అనేటటువంటి ఒక దివ్యాస్త్రమైనటువంటి హోమం ఉంది. అది ఒకదానికి ఉంటుంది. ముఖ్యంగా మగవాళ్ళకి కన్యా పాశుపత హోమము. దీన్ని చక్కగా వాళ్ళ చేత చేయిస్తూ ఇక్కడ మేము చేస్తూ దానికన్నా ముందు ఒక వారం ముందు అంటే మే 25 నుంచి కూడా నా పీఠంలో, అమ్మవారి పీఠంలో నేను ప్రత్యేకించి వారికి ఇచ్చేటటువంటి రుద్రాక్ష, మరి వీరికి తీర్థం ఇవ్వాలి కదా, ఆ ఏదైతే మంత్రం ఉంటుందో, ఏది కన్యా మంత్రం ఉంటుంది కదా పాశుపత మంత్రము, ఆ మంత్రాన్ని ఇన్నిసార్లు అని చెప్పి జపిస్తూ ఆ యొక్క జపతీర్థాన్ని ఈ యొక్క వీరికి ఇచ్చేటటువంటి రుద్రాక్ష రక్ష మీద వేసి, అట్లాగే కంకణం
కాలభైరవుడి దగ్గర నుంచి తీసుకొచ్చిన కాశీ కాలభైరవుడి నుంచి తెచ్చినటువంటి ఆ రక్ష మీద వదులుతూ అది చివరిగా హోమం అయిన తర్వాత ఈ హోమో భస్మంతో పాటుగా ఈ రెండు వారికి ఇచ్చి ఒక మంత్రాన్ని నేను ఎవరైతే మనకి పార్టిసిపేట్ చేస్తారో ఎవరైతే మేము కూర్చుంటామండి లేకపోతే మేము చేయించుకుంటాం దూరంలో ఉన్నవాళ్ళు విదేశాల్లో కానీ వేరే రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మేము కూడా చేయించుకోవాలనుకుంటున్నామండి అది మాకు పోస్ట్ చేయండి అంటే వారికి ఆ మంత్రాన్ని కూడా నేను ఫోన్ ద్వారా వారికి అందజేస్తా. ఈ మంత్రాన్ని కట్టుకోబోయే భార్యకి చెప్పకూడదు, అట్లాగే వేరే వ్యక్తులకు కూడా ఈ మంత్రాన్ని చెప్పొద్దు. ఓకే. వివాహం జరగాలి అనుకున్న వాళ్ళు ఆ మంత్రాన్ని ఒక 48 రోజులు ఉంటుంది. ఆ 48 రోజులు వీళ్ళు చేసుకున్నటువంటి ఆ రోజున భస్మాన్ని ధరించి నేను ఈ వారం రోజులు చేసినటువంటి రుద్రాక్షని చక్కగా తిప్పుతూ 108 సార్లు కొన్నిసార్లు ఉంటుంది, అది కూడా నేను పర్సనల్గా వాళ్ళకి పంపిస్తాను, చేసి ఆ కంకణం వేసుకుంటే తప్పకుండా వివాహ యోగ్యత కలుగుతుందని శాస్త్రం చెబుతోంది, మేము చెప్పట్లేదు. కాబట్టి యద్భావం తద్భవతి. చక్కగా ఆలోచించుకోండి. దీనివల్ల ఏంటంటే అమ్మా అధికమైనటువంటి ఖర్చు నుంచి తక్కువ ఖర్చుతో సామూహికంగా ఒక 10 మందో 20 మందో కూర్చునే అవకాశం తీసుకొని గురువుల యొక్క సంకల్పాన్ని గట్టిగా చెప్పుకొని ఆ సంకల్పం బాగుంటుంది, ఏ దోషాలు ఉన్నా అట్లా పోవాల్సిందే చేసుకోగలిగితే ఆ యోగము ఆ ప్రసాదము మరలా మీరు 10 మందికి చెప్పి నెక్స్ట్ ఇయర్ పెట్టేటటువంటి ఏదైనా ఇలాంటి కార్యక్రమంలో ఇంకో 10 మంది కూర్చుంటే శుభయోగదాయకంగా ఉంటుందని ఏదో నాకున్నటువంటి ఆలోచన, భగవంతుడు ఇచ్చినటువంటి సంకల్పము. సుబ్రహ్మణ్య కళ్యాణపు అక్షతలు 48 రోజులు వేసుకుంటూ హోమ భస్మాన్ని ధరిస్తూ ఆ మంత్రాన్ని చేస్తే ఎటువంటి వీరికి ఏ స్త్రీ రావాలో ఆ స్త్రీ వచ్చి చక్కగా కుటుంబంలో ఇమిడి సత్సంతాన వృద్ధి కలగటానికి అత్యద్భుతమైనటువంటి కన్యా పాశుపత హోమము మీకు భగవంతుడు ఈశ్వరుడు ఇచ్చిన ప్రసాదంగా భావిస్తేనే ఫోన్ చేసి చక్కగా పాల్గొనండి. తప్పకుండా గురుగారు. ఎన్నాళ్ళైనా కూడా పెళ్ళి అవ్వట్లేదు అని ఇబ్బంది పడే మగవారి కోసం అందరి కోసం కూడా చక్కటి పరిహారం తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు. చూసారు కదా, గురువుగారు చేసే హోమంలో పాల్గొనాలి అని అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మా వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.